నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవించారు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలేరుకి తేడా అయితే ఉంటది కదా. ఇంటోనికి పాలేరుకి తేడా ఉంటది. ఇంటోడైతే ఇంట్లో సరదా గుసాయిస్తాడు, పాలేరు గుసాయిస్తాడా? అంతే కదా. ఇంటోడైతేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చినా అని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంటోనికి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ ఇంటోడు అవుతాడు, ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లోకి దొరుకుతాడు, పనులు చేసుకుని వస్తాడు. అరే ఇంకో అపోజిషన్ పార్టీ వాళ్ళు మీరు తప్పిదాన్ని ఏమైనా చేస్తే గెలిపించుకుంటే పాలోడు అవుతాడు, గేట్ అవుతాడు, నిలబడతాడు. దీనివల్ల వచ్చేది ఏముంటది? దీనివల్ల లాభం ఏముండదు కదా. దీనివల్ల లాభం ఏముంటది? జూబ్లీహిల్స్ ఓటర్కి ఆలోచన చేయండి. నేనేమంటున్నా అంటే, నేను జూబ్లీహిల్స్